శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోరబండ రాజు గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. సార్, ఇది రీసెంట్గా ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయింది. సో ఇంతకుముందుకి కిరణ్ అనగానే గుర్తొచ్చేది, ఇంతకుముందుకి వైసీపీలో ఉన్న ఒక పర్సన్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీలో ఉన్న పర్సన్ గుర్తొస్తుంది. మరి ఆయన టీడీపీలో ఏం, ఆయన పదవి ఏంటి, అసలు ఎవరు ఆయన? అంత దారుణంగా మాట్లాడరు అమ్మాయిలు అనే దాని మీదనే. సో ఎవరైనా అతను చేబ్రోలు కిరణ్ అని అతను తెలుగుదేశం యాక్టివిస్ట్ అనుకుంటా. ఏదేమైనా మనం సమాజంలో తిరుగుతున్నాము, పాపులర్ అవుతున్నాం. చిన్న విషయంలో పాపులర్ అయ్యాను యూట్యూబ్లో బాగానే. పాపులర్ అయిన తర్వాత వీళ్ళకి సంస్కారం మర్చిపోతున్నారు. ఫస్ట్ ఓకే, మాట్లాడే దాంట్లో సంస్కారం ఉండాలి. నువ్వు మామూలుగా విమర్శించు అంతే తప్ప, అసలు అతను మాట్లాడిన మాట సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాట. ఇప్పుడు నేను మన పవన్ కళ్యాణ్ గారిని అభిమాని, కుటుంబ ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఇంత నీచంగా ఇంత ఘోరంగా మాట్లాడాడంటే కడుపు దహించిపోతుంది. తెలుసా మీకు? ఏంటండి అది? దూషించడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ ఆ లిమిట్ దాటిపోయి అతను మాట్లాడిన మాట సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అతను క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పడమే కాదు, రేపు పొద్దున్న అలాంటి వీడియోలు ఫస్ట్ డిలీట్ చేసేయాలి. ఎందుకంటే రేపు సమాజంలో మన పిల్లలు ఏం నేర్చుకోవాలా? వీళ్ళు చేసే పని ఇంత ఘోరమా? ఎంత ఆపోజిట్ పార్టీ అయితే మాత్రం నేను జగన్ గారిని చాలా విమర్శిస్తూ ఉంటాను. నేను పరిపాలన చేత కాదంటాను. నేను అది పరిపాలన వరకు అయితే అసలు పర్సనల్గా వెళ్ళిపోయి అంత ఇష్టాన్రీతంగా తిరుగుతుంటే, అందుకే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరండి ఇలాంటి వాళ్ళని. అందుకే జైలు వేయించారు అతన్ని. వాస్తవంగా ఇలాంటి దుర్మార్గులు మాట్లాడేటప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే కానీ ఏదన్నా బూతు పదం వచ్చినప్పుడు కట్ చేసుకుని వేసుకోవాలని ఇంగితగానే ఉండాల్సిన అవసరంలా. అంటే వాళ్ళ టీఆర్టీ మన పాపులారిటీ కోసం ఎంత నీచానికని దిగజారిపోతారా? ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఆ కిరణ్ గారు మాట్లాడింది 100% తప్పే. అది ఎవరిని కూడా, ఏ కుటుంబాన్ని కూడా ఆ రకంగా నిందించకూడదు. అలాంటి ఒక ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంతలా మాట్లాడితే జనం ఏమనుకుంటారు? అసలు ఏంటి సంస్కారం లేకుండా, అసలు కరెక్ట్ కదా. ఆయన విమర్శించే స్థాయి ఉంది ఆయనకి? స్థాయి లేదు. కాకపోతే ఈ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉంది అతనికి. ఎంత పాపులారిటీ ఉన్నా కానీ అంత, అంటే మాజీ సీఎం, సో ఆయనను మరీ అంతగానం దూషించేంత అది సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పాను కదా నేను. ఎందుకంటే ఫ్యామిలీస్ అండి, బతకాలి, అందరూ కూడా బాగుండాలి. అంతేగాని ఇలాగ దూరిపోయి, ఇళ్లలో దూరిపోయి ఈ మధ్య చాలామంది ఇలాగే తయారయ్యారు. ఎందుకు? సోషల్ మీడియాలో ఇలా తయారైతే పాపులారిటీ వస్తుంది. పాపులారిటీ వస్తే మాత్రం నీ క్యారెక్టర్ ఎక్కడ పోద్ది? రేపొద్దు నిన్ను ఎదవలాగా అన్ని పార్టీలు చూస్తాయి. నీకైనా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేస్తుందా ఏంటి? పార్టీలు పక్కన పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వాల్యూ ఉండదు. వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఇంతకుముందు కిరణ్ మాట్లాడుతుంటే మేము కూడా బాగానే చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ మాట మాట్లాడిన తర్వాత ఇంకా వెధవ ముఖం చూడాలనిపించట్లేదు నాకు. సమాజంలో బతుకుతున్నామా, అడుగులో బతుకుతున్నామా? మనం జంతువులమా, మనుషులం కాదా? జంతువు అయినా సరే కొంచెం విచక్షణ రహితంగా మాట పడుతుంది మన జనాల మీద. ఇంత నీచంగానా? కుక్క ఎంతో కొంత విశ్వాసం చూపిస్తే దానికి ఇంత అన్నం పెట్టినా సరే విశ్వాసమా? చిచ్చి అలాంటి వెధవ అసలు నిజంగా చాలా తప్పు చేశాడండి అతను. మరి అతనికి ఏం పాపులారిటీ వచ్చిందో తెలియదు కానీ అది మాట్లాడకూడదు. మన శత్రువు అయినా సరే కానీ జగన్మోహన్ రెడ్డి శత్రువే మాకు. ఇది రాజకీయ పరంగా శత్రువు, అంతేగాని ఆయన పరిపాలనా విధానాన్ని తప్పుపట్టు, అతను చేసిన కార్యక్రమాలు సరిగా చేయలేదని చెప్పు, అతని ప్రవర్తన మంచిది కాదని చెప్పు. అంతేగాని ఇళ్ళ కాడ ఆడవాళ్ళు ఏం చేశారు? సన్నాసి కాబట్టి నిజంగా చాలా చాలా తప్పు. 100% తప్పు. కిరణ్కి తెరైన శిక్ష పడాల్సిందే. మళ్ళీ ఎప్పుడు కూడా జీవితంలో అలాంటి తప్పు చేయకుండా పోలీసు వారు బుద్ధి చెప్పాలా, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలండి. క్షమించండి అంటే పొద్దా మాట. ఇప్పుడు ఒకరిని చూసి ఫస్ట్ వచ్చేసి ఇంకొకరు మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన చూసారు, ఆయన చూసి ఈయన తయారైంది, ఈయన చూసి వేరే తయారవుతాడు. అంతే కదా. మీరు అన్నట్టుగా యూట్యూబ్లో కానీ ఏమన్నా సోషల్ మీడియాలో ఉంటే వాటిని తీపిచ్చేసిందే బెటరు. తొక్కి నారదీయాల కొడుకుని. అవును. ఏంటిది? సమాజం అనుకుంటున్నాడా లేకపోతే అడవి అనుకుంటున్నాడా? పిచ్చ వేషాలు. అది కరెక్ట్ కాదండి, ఎంతవరకు కరెక్ట్ కాదు. అసలు మాట్లాడిన చూస్తే గుండె దొరికిపోయేది నాకే. అవును. అంత నీచంగానా? అసలు అమ్మాయి అనే దాన్ని మొత్తం వాళ్ళు మొత్తం తల్లి చెల్లి లేదు అతనికి? తల్లి చెల్లెళ్ళు ఉండరా? అలా మాట్లాడతారా తల్లి మీద చెల్లి మీద? ఇది మాత్రం 100% తప్పండి. ఇప్పుడు అతనికి ఏ శిక్ష చేసినా కానీ
శిక్ష గట్టిగా ఉండాలి, ఆ. తోలు తీసేయాలి ఫస్ట్ అని పట్టుకుని. ఇంకొకరు మాట్లాడాలంటే ఇంకొకరు మాట్లాడాలంటే కిరణ్కి జరిగిన ఈ శిక్ష ఎలా ఉంది, ఇలా ఉంటుందా అని భయపడేలా ఉండాలి. అంటే మనం విమర్శిస్తే మాత్రం ఈ విధంగా కొంత విమర్శించాలి. పొగరా, ఇంత అనాగరికంగా మాట్లాడతాడా? సభ్య సమాజం తలదించుకుంటుందండి ఈవేళ మాట్లాడిన మాటలకి. చిచ్చి, అలాంటి మనిషే కాదు వాస్తవంగా నా దృష్టిలో. మనం విమర్శిస్తే రాజకీయ పరంగా విమర్శించండి, అంతే. అంతేగాని పర్సనల్గా వెళ్ళి అవన్నీ అంత దుర్మార్గంగా ఎవరో విమర్శించండి. ఎవరో ఉన్నారు నీతి తప్పిన ఎదోలు, వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ ఇంత దుర్మార్గంగా ఎవడో విమర్శించలేదు. ఎప్పుడు కూడా ఏదో కొంచెం లోపలికి వెళ్ళి రాజకీయ నాయకులు ఏదో మాట్లాడుకున్నారమ్మా, కానీ ఇంత వీడికి ఏం కలిసి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు.